ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆ దేశంలో ఉన్న ప్రజలు వాళ్ళ భూమి హక్కులకు సంబంధించి ఎంత మేరకు భద్రంగా ఫీల్ అవుతున్నారు, అంటే ఎంత మేరకు సెక్యూర్డ్గా ఉందనుకుంటున్నారు, ఎంతమంది అభద్రతగా ఫీల్ అవుతున్నారు అనేది ఒక సర్వే నిర్వహిస్తున్నారు గత 2-3 సంవత్సరాలుగా. 2019కి సంబంధించిన ఇలాంటి సర్వే నివేదిక కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఒక 3-4 సంస్థలు, భూమిపై పనిచేస్తున్న 3-4 కీలక సంస్థలు కలిసి ఇలాంటి ర్యాంకింగ్లు సర్వేని చేయడం జరుగుతుంది. దీన్నే ప్రిండెక్స్ అంటారు, ప్రాపర్టీ రైట్స్ ఇండెక్స్. దాని షార్ట్ ఫామ్లో ప్రిండెక్స్ అని ఒక కొత్త సర్వేని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ ప్రిండెక్స్లో ప్రతి దేశంలో ఆ దేశ పౌరులు వాళ్ళ భూమి హక్కులకు సంబంధించిన భద్రత ఏ మేరకు ఉంది అనేది సర్వే చేస్తారు. ప్రతి దేశంలో కూడా కొంత శాంపుల్ తీసుకుంటారు. అట్లాగే మన భారతదేశంలో కూడా ఇలాంటి సర్వే చేశారు. దాదాపుగా ఒక 5-6 వేల మందిని శాంపుల్గా తీసుకొని అన్ని రాష్ట్రాలలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీకు భూమి ఉందా? మీ హక్కులు భద్రంగా ఉన్నాయనుకుంటున్నారా? మీ భూములు ఎప్పుడైనా మీ చేతులకు పోతాయనే భయం ఉందా? మీ హక్కులు పోతాయనే భయం ఉందా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడుగుతారు. ఇట్లా అడిగి ఈ దేశంలో ఎంతమంది తమ భూమి హక్కులు భద్రంగా ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారో ఒక సంఖ్య చెప్పారు. భారతదేశం విషయానికి వచ్చినట్లయితే 22% మంది ప్రజానీకం తమ భూమి హక్కులు భద్రంగా లేవు, అభద్రత ఫీల్ అవుతున్నారు. రకరకాల కారణాల వల్ల, సరైన కాగితాలు లేకపోవటం వల్ల కావచ్చు, ఎవరైనా వీని ఆక్రమించుకుంటారని భయం కావచ్చు, ప్రభుత్వం తీసేసుకుంటుందని కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ దేశంలో దాదాపుగా 22% మంది తమ భూమి హక్కులు అభద్రంగా ఉన్నాయి అని చెప్పారు. ఇంకొక 14% మంది మాత్రం మాకు తెలియదు, అది భద్రంగా ఉన్నాయో అభద్రంగా ఉన్నాయో మాకు తెలియదు అనేది ఒక 14% మంది చెప్పారు. 64% మంది మాత్రం మా హక్కులు భద్రంగా ఉన్నాయి అని చెప్పారు. దీన్ని మనం యూకే లాంటి దేశంతో పోల్చుకుంటే, ఈ యూకేలో ప్రజలను అడిగితే 11% మంది మాత్రం మా భూమి హక్కులు అభద్రంగా ఉన్నాయన్నారు. అంటే అంత అభివృద్ధి చెందిన దేశంలో కూడా దాదాపుగా 11% మంది మా భూమి హక్కులు భద్రంగా లేవు అని ఈ ప్రిండెక్స్ అధ్యయనంలో తేలింది. ఇక్కడ మనం ఇంకొక అంశం గమనించాలి. నేను ఇంతకుముందు పేర్కొన్నట్టుగా అసలు ఏముంటే భద్రంగా ఉన్నట్టు అనే విషయమే తెలియదు. కాబట్టి ఇది కూడా పర్సెప్టివ్ ర్యాంకింగ్ అంటారు. నేను భద్రంగా ఉన్నాయి అనుకుంటున్నాను, కానీ నిజంగా భద్రంగా ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇది చాలా సందర్భాల్లో ప్రజలను అడిగాను. ఒక ఎగ్జాంపుల్, హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న ఒక జిల్లా, ఒక రెవెన్యూ డివిజన్ వికారాబాద్లో ఒకరోజు సమావేశంలో ఒక హాల్లో 120-130 మంది మహిళా సంఘాల సభ్యులు కూర్చొని ఉన్నారు. నేను ఒక ఆర్డీఓ గారు కూర్చొని మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ ఒక ప్రశ్న అడిగినాం. ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అంతా ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మీకు ఎవరికన్నా భూమి సమస్య ఉంటే చెప్పండి, సమస్య ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం ఇప్పుడే చేస్తామంటే 2-3 సార్లు అడిగిన తర్వాత కొద్దిమంది మాత్రమే చేతులు లేపారు, మాకు సమస్య ఉంది అని. ఆ తర్వాత వాళ్ళకి చెప్పాము, ఒక వారం రోజుల తర్వాత మీ ఊరు రికార్డులన్నీ తీసుకొని వస్తాము, మీ ఊరు రికార్డులన్నీ మీకు చూపిస్తాము, అప్పుడు మళ్ళీ మీ దగ్గర ఉన్న కాగితాలు మీరు పట్టుకొని రండి, సమస్య ఉందో లేదో చూద్దామని చెప్పి ఖచ్చితంగా వారం రోజుల తర్వాత అక్కడ ఆర్డీఓ, ఎంఆర్ఓ, మేము అందరం కలిసి ఆ ఊళ్ళో కూర్చొని అడిగాం. మళ్ళీ ఈ రికార్డులన్నీ ముందు పెట్టి ఒక 5-6 గంటల పాటు ఈ రికార్డులు వాళ్ళకి చూపించడం, వాళ్ళ కాగితాలు మేము పరిశీలించడం చేసిన తర్వాత మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి ఇదే మళ్ళీ ప్రశ్న అడిగాం, మీకు భూమి సమస్య ఉందా? మీ హక్కులు భద్రంగా ఉన్నాయా? సమస్య ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే అందరూ 2 చేతులు ఎత్తారు. ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉన్నాయని అప్పుడు తెలిసి వస్తుంది రికార్డులు చూస్తే. కానీ ఏముందో చెప్తే, ఏ రికార్డులు ఉండాలి, ఆ రికార్డులు చూసిన తర్వాత చాలామందికి సమస్య ఉందని తెలుస్తుంది. ఈ రోజున కూడా మనం ఈ 22% మంది అభద్రంగా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనుక ఇట్లా వివరించి చెప్పుంటే చాలామంది హక్కుల విషయంలో అభద్రత ఫీల్ అవుతారు. కానీ ఈ గత 4-5 ఏళ్ళుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో అవి కనుక సఫలీకృతమయ్యి భూమి రికార్డులన్నీ కంప్యూటర్లో కనపడి రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే జిమ్మేదారీగా ఉండే టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చి ప్రతి భూకమతానికి కనుక ఒక పటము, కొత్త టెక్నాలజీ తయారు కనుక చేస్తే ఈ అభద్రత ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది, 1-2% కూడా పోతుంది. సో ప్రభుత్వాలు ఆ వైపున కృషి చేయాలని కోరుకుంటాం. ఇది ఇటీవల వచ్చిన ప్రిండెక్స్ యొక్క ర్యాంకింగు మన పరిస్థితి.